హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ హోమ్. ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ప్రతి ఇళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. టిప్స్ ఏంటో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క టిప్ని క్లియర్గా చూసేద్దామా. మొదటి చిట్కా, పిన్నీల మిషన్ అనేది మనం పిన్నీలు కుడుతూ ఉంటే ఇది అనేది షైనింగ్ అనేది పోతూ ఉంటుంది కదా, కొద్దిగా డల్గా కనిపిస్తుంది. పిన్నీల మిషన్ చాలా కొత్తగా మళ్ళీ కనిపించాలంటే ఈ టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి. మీ పిన్నీల మిషన్ తల మెరిసిపోతుంది. మనకు చాక్ పీస్లు అనేవి ఇలా చిన్న ముక్కలుగా అయిన తర్వాత ఇంక పనికిరామని పడేస్తాం కదా, అలా పడేయకుండా అది వాటర్లో ముంచి ఈ విధంగా పిన్నీల మిషన్ పైన రబ్ చేసుకున్నామంటే తర్వాత క్లాత్తో తుడుచుకుంటే పిన్నీల మిషన్ అనేది చాలా నీట్గా మెరుస్తుందండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. పిన్నీల మిషన్ అనేది ఎంత నీట్గా మెరుస్తుందో. ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. మీకు క్లియర్గా ఇంకా క్లారిటీ రాకపోతే ముందు ఒకసారి చూసి మళ్ళీ చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత షైనింగ్ వచ్చిందో. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దామా. సిజర్ అనేది మనం ఎక్కువ రోజులు వాడే కొద్దీ ఈ విధంగా కొద్దిగా బ్లాక్గా డాట్స్గా అయిపోతూ ఉంటుంది కదా. ఇలా ఎక్కువ కులిమి అనేది పట్టేసి మురికిగా కనిపిస్తుంది. వీటిని చిటికలో మనం క్లీన్ చేయొచ్చండి. ఎలా అంటే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, వాటిని అయితే కొద్దిగా వీటిపైన రాసుకోండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఏదైనా చిన్న క్లాత్ని తీసుకోండి. ఏ క్లాత్ అయినా పర్లేదు, జస్ట్ రబ్ చేయడానికి క్లాత్ని, లేదంటే పాడైన బ్రష్ ఉంటుంది కదా, పాడైపోయిన బ్రష్ని తీసుకొని ఈ విధంగా 1 మినిట్ పాటు వీటిపైన రబ్ చేసామంటే మనకి ఈ డాట్స్ అన్ని పోతాయండి. మళ్ళీ సిజర్ అనేది చాలా కొత్తగా తయారవుతుంది. ఇలా ఒకసారి రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసేయండి. అంతేనండి, సిజర్ చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. ఎలాంటి మురికి లేకుండా చాలా నీట్గా అయిపోయింది. నేనైతే ఇది చాలా మంత్స్గా క్లీన్ చేయలేదండి. ఒక్కసారి క్లీన్ చేసేసరికి ఎంత షైనింగ్ వచ్చిందో చూసారా. మీరు మంత్లీ ఒకసారి సిజర్స్ని క్లీన్ చేసుకుంటే చాలా కొత్తగా ఉంటాయి. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి, మనం బుక్స్ చదివేటప్పుడు ఎవరైనా వస్తే క్లోజ్ చేసేస్తాం కదా, మళ్ళీ ఆ పేజ్ మర్చిపోతాం. వెంటనే తీయాలంటే మనకి కుదరదు. అలా కాకుండా నేను చెప్పిన టిప్ ఫాలో అయ్యారంటే మీరు ఏ పేజీలో మర్చిపోయినా సరే, కొన్ని నెలల పాటు తీయకుండా ఉన్నా సరే ఆ పేజ్ని మళ్ళీ మీరు ఓపెన్ చేయగలరు. మనకి ఇలాంటి పెళ్లి కార్డ్స్ అనేవి ఇంటికి వస్తుంటాయి కదా, అవి యూజ్ ఉండవని చెప్పేసి గంగలో పడేస్తాం కదా, వాటిని నేను వీడియోలో చూపించే విధంగా ఒక సైడ్ని ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు ఏ పేజ్ని అయితే చదివి విడిచిపెట్టేస్తారో ఆ పేజ్కి అంచున ఇలా పెట్టుకోండి. ఈ విధంగా పేపర్కి ఇలా పెట్టేయండి, అది ఉండిపోతుంది. ఇలా పెట్టిన తర్వాత మీరు క్లోజ్ చేసుకున్నారంటే పేజ్ అనేది ఎన్ని రోజులైనా సరే మీరు చిటికలో తీసేయొచ్చండి. కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ చదవాలి అన్న తీసినా సరే అదే పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ మనం పెట్టాం కాబట్టి పేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసేయచ్చు. అది బుక్లోనే కలిసిపోతుందండి, డిఫరెంట్గా ఏం కనిపించదు. కాకపోతే మనం ఓపెన్ చేయడానికి వీలుగా ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒకసారి ఓపెన్ చేసి ఎంత క్లియర్గా ఉందో. తర్వాత టిప్, మనం గ్యాస్ అనేది ఎక్కువ రోజులు వాడే కొద్ది కింద లీకేజ్ అనేది లైట్గా వస్తుంది కదా, చూడండి ఈ క్లిప్లో చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి స్మాల్గా లీకేజ్ వచ్చేటప్పుడు మనం వీటిని కవర్ చేసుకోవచ్చండి. కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ పేస్ట్ని అయితే కొద్దిగా తీసుకోండి. వీటిని ఈ విధంగా సైడ్స్కి పెట్టుకోండి. ఎక్కడైతే మీకు లీకేజ్ వస్తుందో అక్కడ, లేదంటే రౌండ్గా చుట్టూ పెట్టేయండి. నాకు రౌండ్ చుట్టూ లీకేజ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా రౌండ్గా పెట్టేశాను. ఇప్పుడు వెలిగించి చూపిస్తున్నాను చూడండి, కింద అనేది ఎలాంటి లీకేజ్ రాకుండా చాలా నీట్గా అయిపోయింది. కోల్గేట్ మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి. కోల్గేట్ టిప్స్ అయితే ఇంకా మీకు షేర్ చేస్తాను. నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఈ విధంగా డబ్బాలు అయితే క్లీన్ చేసుకుంటాం కదా, అవి వెంటనే ఆరాలి అంటే ఎండలో పెడితే వెంటనే ఆరవు. అలా అని క్లాత్తో తుడిచినా సరే కొద్దిగా తడి అనేది ఉండిపోతుంది. అలా ఉండేటప్పుడు ఎలా వెంటనే క్లీన్ చేసుకోవాలి అంటే, మనం ఏదైనా స్టవ్ పైన ఉడికించుకుంటూ ఉంటాం కదా, అలా ఉడికించేటప్పుడు ఆ ప్లేట్ పైన వీటిని పెట్టేసామంటే 1 మినిట్లో ఇది క్లీన్ అయిపోతుందండి. చాలా డ్రైగా అయిపోతుంది. మనం ఇందులో ఏ పొడులు వేసుకుని స్టోర్ చేసుకున్నా సరే అవి పాడవకుండా ఉంటాయి. డబ్బీలను ఎండ్లో పెట్టకుండా ఇంట్లోనే ఈ విధంగా మీరు డ్రై చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అవుతుందండి. మీకు యూజ్ అయిందో లేదో అన్నది కామెంట్ చేయండి. చూసారా ఎంత డ్రైగా అయిపోయిందో.
ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కవర్స్ అనేవి బయట నుండి తెస్తూ ఉంటాం కదా, ఇది మనం ముడి పడిపోయిన తర్వాత కొన్నిసార్లు ఇప్పడానికి టైట్గా పట్టేస్తుంది, ఇప్పడానికి కష్టంగా ఉంటుంది కదా. అలాంటి టైంలో కవర్ ముడి వేస్తాం కదా, ఆ రెండు దీంట్లో ఒక దీనిని ఇలా నులపండి. నులిపేసి ఇలా విప్పుకున్నామంటే కవర్ అనేది చిటికలో ఊడిపోతుందండి. ఎంత టైట్గా ఉన్న కవర్ అయినా చాలా ఈజీగా మనం ఓడించుకోవచ్చు. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి టిప్ తెలుసో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి పెళ్లి కార్డ్స్ అనేవి ఇంటికి వస్తూ ఉంటాయి కదండి, దీంట్లో మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. నాకైతే నేనేం చేస్తానంటే పెళ్లి కార్డ్ పైన ఈ విధంగా మనం విఘ్నేశ్వరుడు బొమ్మలు అయితే వస్తాయండి. ఇవి మనం గమ్ అనేది వీటికి ఉంటుంది కాబట్టి ఎక్కడ పెట్టుకున్నా సరే చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి వీటి ఏం చేశానంటే నేను వీటిని రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసి మాకు గ్లాసెస్ ఉన్నాయండి, గ్లాసెస్ సెంటర్లో పెట్టుకున్నాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది మనం డోర్స్కి పెట్టుకోవచ్చు, ఇంకా బీరవాళ్ళకి పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కడైనా ఇది సెంటర్లో కానీ కార్నర్స్లో కానీ పెట్టుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి కార్నర్స్లో ఎలా పెట్టుకున్నానో. నేను ఎప్పుడు పెళ్లి కార్డులు వచ్చినా సరే ఇవి ఉన్నాయా లేవా అని చెక్ చేస్తాను, వెంటనే వీటిని తీసి ఎక్కడైనా పెట్టుకుంటాను. ఇవైతే చాలా లుక్ వస్తాయండి. బయట వాళ్ళు వచ్చేటప్పుడు చూసి ఇవి ఎక్కడ తీసుకున్నామని కూడా అడిగారు నాకు. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పి థ్యాంక్ యూ.